అయితే ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఎందుకంటే గేమ్ చేంజర్ డైరీస్ అన్నారు, అంటే ఇంతకాలం అంటే దాదాపు ఒక 3 years పాటు షూటింగ్ జరిగింది అనేది ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీంట్లో అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా అన్న తర్వాత ఏంటంటే దానికి రీజన్స్ అక్కర్లేదు, ప్రూఫ్స్ అక్కర్లేదు, ఏది పెడితే అది పెట్టుకోవచ్చు. ఒకటి ఎవరైనా చేసిందని ఒక 10 ట్వీట్లు వేస్తే అది వైరల్ అయిపోతుంటది. అలా ఏంటంటే ఈ సినిమా గురించి వచ్చేసరికి ఏంటంటే రీషూట్లని, లేదంటే చేసిందే మళ్ళీ 4 సార్లు చేస్తారని, లేదా కథ మారని రకరకాలుగా చెప్తున్నారు. అస్సలు అంటే నేను చేసిన నాకైతే ఏం చెప్పారో ప్రతిదీ అదే జరిగింది. ఎక్స్ట్రా ఒక రోజు కూడా జరగలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ తెలియంది ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ కనుక మిస్ అయిందంటే మళ్ళీ డేట్లు రావడానికి ఒక 2 నెలలు 3 నెలలు పట్టేసేది. ఇప్పుడు నా డేట్సే ప్రాబ్లం అయ్యింది. దేవరా చేసేటప్పుడు మళ్ళీ ఇల్లు అడిగారు. ఇల్లు అడిగినప్పుడు నాకు కుదరలా, అందరి డేట్లు గురించి నాది కుదరలా. నాది కుదిరినప్పుడు సముద్ర గాని దొరికేది కాదు, లేకపోతే ఎస్జే సూర్య దొరికేది కాదు. ఇలా వేస్టేజ్ అంటే నంబర్ ఆఫ్ డేస్ చేయలే షూటింగ్. అంటే ఇప్పుడు మేము చేసింది అంతా మాక్సిమం 35 రోజులే, అన్ని రోజులే చేసాము. అలాని అంతే, నేను చేసిన 30-35 days మాక్సిమం. అంతకంటే ఏమి పెరిగిందే లేదు మాకు. అది ఎందుకు చేసాము, అది ఎందుకు అయింది మధ్యలో, ఎందుకు అంటే 3 సంవత్సరాలు లేదు, మళ్ళీ కమిట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. అవునవును, బట్ చేసిన 30 రోజులు. అట్లా గ్యాప్ తో ఈ సినిమా ఏంటంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్, నంబర్ ఆఫ్ ఇది దాని మూలన ఆర్టిస్టులు డేట్లు దొరక్క ఇది. బట్ మీరు అంటే కొంత ఏంటంటే సీన్స్ ఏమో పెద్దగా ఉన్నాయి, ఓ అని ఉన్నాయి. దాన్ని కట్ చేసుకుంటూ వచ్చే తప్పితే దాన్ని మళ్ళీ రీషూట్లు అటువంటి ఉన్న దాంట్లో చాలా వచ్చింది. అది దాన్ని ఏం చేశారు, దాన్ని స్క్రిప్ట్ చేసుకున్నారు. కొంచెం ఎక్కువ లెంత్ వచ్చింది, ఆ లెంత్ ని స్క్రిప్ట్ చేసుకున్నారు. అంతే తప్పితే సబ్జెక్ట్ మారడం కానీ రీషూట్లు చేయడం కానీ అది ఏం అవ్వాలి. ఎందుకంటే శంకర్ గారిది ఏంటంటే ప్రతి చిన్న షార్ట్ కి, ఇప్పుడు మొన్న మేము ఒకటి చేసాం, సైన్ చేయడానికి ఒక రోజు సైన్ చేసి ఒక సెటప్ ఉంది. అట్లా చిన్న చిన్న బ్యాలెన్స్లు ఉంటాయి చూడు, అన్ని కలిపి ఒక రోజు పెట్టుకున్నారు ఆయన. బ్యాలెన్స్ లో అవన్నీ ఏంటంటే మామూలు చిన్న ఉంటాయి షార్ట్స్. ఆ షార్ట్స్ కోసం కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నారు. అట్లా నంబర్ ఆఫ్ డేస్ అనేది ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ నాకు తెలిసి అంటే ఇప్పుడు చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు, అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకే మా హీరోని చూసుకోవాలి, సంవత్సరానికి 2 సినిమాలు చూసుకోవాలి, 3 సినిమాలు చూసుకోవాలి అంటారు. ఇప్పుడున్న స్కేల్ వల్ల ఏంటంటే అది కుదరట్లేదు. బట్ 3 years తర్వాత వస్తున్నాం. మరి ఈయన చరణ్ గారిలో అంటే 3 years పాటు ఆ లుక్ మెయింటైన్ చేయాలన్నా, ఆ గెటప్ మెయింటైన్ చేయాలన్నా అది మామూలు విషయం చాలా కష్టం. సో అందుట్లో ఇప్పుడు ఆ గెటప్ వేరు, ఇది వేరు, 2 గెటప్స్ అది మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఈ గెటప్ లోని మళ్ళీ 2 చేంజ్లు ఉన్నాయి. ఇది సెకండ్ మెయిన్ దాంట్లోనే మళ్ళీ 2 ఉన్నాయి, 2 వేరియేషన్స్ ఉంటాయి. మనం అన్ని మెయింటైన్ చేయాలంటే ఇటువంటి సినిమాలు తప్పు, కొన్ని రోజులు టైం టేకింగ్ అన్ని తప్పదు.